హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ ఫణీంద్ర నార్శెట్టిస్ 8 వసంతాలు. ఒక దర్శకుడిగా ఫణీంద్ర నార్శెట్టి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏంటి, అతని ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ 'మను' అనే సినిమాతో చూసాము. అయితే ఆ సినిమా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి నచ్చగా ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి అసలు ఎక్కలేదనమాట. సో ఆ తర్వాత దాదాపు ఒక 6 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఫణీంద్ర నార్శెట్టి 8 వసంతాలు అనే సినిమాతో ముఖ్యంగా ఒక ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అనంతగా రవి దుగ్గిరాల అండ్ హనురెడ్డి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా కథ కోర్ పాయింట్ అనేది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా చెప్పొచ్చు. అంటే ఒక సింగిల్ లైన్‌లో చెప్పాలంటే. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఫణీంద్ర నార్శెట్టి కవితాత్మకంగా, కళాత్మకంగా నరేట్ చేశాడు. అయితే ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరిది స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ, ఎవరిది వ్యామోహం అనేది డిఫరెన్సియేషన్ చూపించిన విధానమే ఈ సినిమా అనమాట. పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అనంతిక ఈజ్ అ షో స్టీలర్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఆ క్యారెక్టర్‌కి తను ప్లే చేసిన 'శుద్ధి అయోధ్య' అనే పాత్రకి ఎన్నో బరువైన ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా కళ్ళతో పలికిస్తుంది, కన్నీటితో పలికిస్తుంది, ఆ ముఖంలో పలికిస్తుంది. సో ఇలాగా అంత భారీ ఎమోషన్స్‌ని, అంత బరువైన ఎమోషన్స్‌ని ఒక 19 ఇయర్ ఓల్డ్ అమ్మాయి పండించడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో అనంతిక హ్యాస్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. తను గనక ప్రాపర్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఇదే విధమైన తరహా అంటే 2 బ్యాలెన్స్ చేసి, ఒక ఆర్ట్ ఫామ్‌ని బ్యాలెన్స్ చేసి అట్ ద సేమ్ టైమ్ కమర్షియల్ ఫార్మాట్‌ని కొంచెం బ్యాలెన్స్ చేయగలిగితే గనక షీ విల్ బి ఇన్ ద టాప్ ఫార్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. ఆ అమ్మాయి క్యారెక్టర్ జర్నీ త్రూ చాలా ఎమోషన్స్‌ని ఎలివేట్ చేయాలనుకున్నాడు ఫణీంద్ర. అంటే ఈ సినిమాలో ఇక్కడ ఇమ్మెచ్యూర్డ్ లవ్ అనేది ఉండదనమాట. అయితే ఒక ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. లేదు అంటే గనక అది అంతే స్వచ్ఛమైన హార్ట్ బ్రేక్ కూడా ఉంటుంది. సో ఈ రెండిటి మధ్య ఎమోషన్స్‌ని ప్రతి ఒక్క క్యారెక్టర్స్, అంటే అది హనురెడ్డి కావచ్చు, లేదు రవి దుగ్గిరాల కావచ్చు, లేదు అవంతిక కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు దాన్ని. అంటే వాళ్ళ పెర్ఫార్మెన్సెస్‌తో ఆ ఎమోషన్స్‌ని ఆడియన్స్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే చేశారో దాన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. అనంతిక తర్వాత సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ అని కాదు గానీ హనురెడ్డి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఈ సినిమాలో ఒక ట్రాన్సిషన్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఆర్క్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నిటిలో కూడా హనురెడ్డిది చాలా విజిబుల్‌గా కనిపిస్తుంది. అయితే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ దేనికి అంటే ఆర్క్‌కి, ఆ ఆర్క్ టర్న్ ఓవర్‌కి ఇచ్చిన ఆ జస్టిఫికేషన్ ఏదైతే ఉందో అంత ఎఫెక్టివ్‌గా లేదనమాట. అందువల్ల అతని టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాన్ని ఆడియన్స్ అంతగా ఎంజాయ్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్‌ని ఎలివేట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ తరహా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. బట్ స్టిల్ దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటే బాగుండేది. అంటే ఇంకా బలమైన కారణం ఉంటే బాగుండేది అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ మధురం ఫేమ్ రవి దుగ్గిరాల ఈ సినిమాలో ఒక తెలుగు రచయితగా కనిపించారనమాట. అంటే తెలుగు రచయిత అంటే అదేదో చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివి ఇదంతా కాదనమాట. 15 ఏళ్ల వయసులో మొదటి అక్షరం నేర్చుకున్న ఒక బాలుడుగా అతని క్యారెక్టర్‌ని చూపించి, ఆ తర్వాత అతను ఎన్నో సిటీలు తిరుగుతూ ఉంటాడు. అంటే లిటరల్లీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి చోట ట్రావెల్ చేస్తాడు. రకరకాల పనులు చేస్తాడు. అంటే తను వ్యక్తిగా కష్టపడతాడు, శారీరకంగా కష్టపడతాడు, మానసికంగా కష్టపడతాడు. జీవితంలో ఇన్ని చూసిన ఒక క్యారెక్టర్‌గా రవి దుగ్గిరాల క్యారెక్టర్‌ని అయితే చూపించడం జరిగింది. అతని హెయిర్ స్టైల్ గాని, లేదంటే అతని లుక్స్ గాని సింగర్ జావేద్ అలీని తలపిస్తాయనమాట. అంటే లైక్ యంగ్ వర్షన్ ఆఫ్ జావేద్ అలీలా ఉంటాడు. సో అతని తాలూకా క్యారెక్టరైజేషన్‌ని అంటే బేసిక్‌గా 8 వసంతాలు అనేది ఇప్పటివరకు ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఒక థియేటర్ నుంచి బయటకొచ్చే ఒక క్షణంలో అనిపించేది ఏంటంటే 8 వసంతాలు అనేది హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మే అయినప్పటికీ కూడా అది సాగే కోణం అంటే ఆ 8 వసంతాలను చూసే కోణం హీరో పర్స్పెక్టివ్. సో ఆ హీరోయే రవి దుగ్గిరాల. అతను ప్లే చేసిన సంజయ్ అనే క్యారెక్టర్‌ది. ఆ క్యారెక్టర్‌లో చాలా డెప్త్ ఉంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. చాలా స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. కానీ రిలేటబిలిటీ ఉండదనమాట. అంటే ఉదాహరణకి అతన్ని ఊటీలో ఉన్న ఏకైక తెలుగు లైబ్రరీలో కొంతమంది అమ్మాయిలందరూ గుమిగూడి అతను రాసిన 'రాణి మాలిని' అనే బుక్ గురించి అతన్ని చాలా ప్రశంసిస్తుంటారనమాట. సో అతను మీకు అందరికి నచ్చింది కదా అని చెప్పేసి రెస్పాండ్ అవుతూ ఉంటాడు. ఆ టైంలో ఎవరైతే లైబ్రరీనో లేదంటే అక్కడున్న సీనియర్స్ ఎవరైతే ఉంటారో లేడీస్ చలం తర్వాత మళ్ళీ ఆ స్థాయి చూసింది మళ్ళీ ఇతడికే ఫాలోయింగ్ అని చెప్పేసి అంటారనమాట. అంటే ఈ కథ జరిగేది 2018, 19 ఆ టైమ్ లైన్‌లో. సో, 'చలం' తర్వాత మళ్ళీ మధ్యలో ఎవరు కనిపించలేదా? ఇలాంటి లాజికల్ క్వెషన్స్ అనేవి పక్కన పెడితే అది ఎంత రిలేటబుల్‌గా ఉంటుంది అనేది కూడా ప్రశ్నార్థకం అనమాట ఇక్కడ. వీళ్ళు ముగ్గురు కాకుండా కన్నా కూడా చాలా మంచి ఎమోషన్స్ పలికించాడు. అంటే హార్ట్ బ్రేక్ ఎమోషన్‌ని అతను పండించిన విధానం అంటే చాలా ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక చిన్న పిల్లోడిలాగే అతను అక్కడ బిహేవ్ చేస్తుంటాడనమాట. సో, ఆ 2 మిక్స్ చేసిన విధానం అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్రలు అంటే తల్లి పాత్రలో గాని, అలాగే గురువుగా కనిపించిన ఆ నటుడు కూడా చాలా ప్యూర్‌గా కనిపించారనమాట. అంటే చాలా సిన్సియర్ అండ్ ప్యూర్‌గా ఉంటది అతని ఇంటెన్షన్స్ గాని, లేదంటే అతని లుక్ గాని ఇవన్నీ చాలా ప్యూర్ అండ్ సిన్సియర్‌గా కనిపిస్తాయి. సో, కమింగ్ టు టెక్నికాలిటీస్, విశ్వనాథ్ రెడ్డి
ఒక పోయిటిక్ వెర్షన్‌కి విజువల్ బ్యూటీ అనేది ఖచ్చితంగా యాడ్ చేశారు. అంటే అతను చూపించాలనుకున్న మెటాఫర్స్ గాని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డ రోజా పువ్వులోంచి ఒక్క రేకు అలా వెళ్ళిపోతా ఉంటుంది నీళ్ళల్లో. అదే రేకు మళ్ళీ బ్యాక్వర్డ్ మోషన్‌లో చూపించినప్పుడు అది మళ్ళీ వచ్చి దగ్గరికి చేరుకుంటుంది. సో, ఇలాంటి మెటాఫర్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే 'కాశ్మీర్' ఎపిసోడ్స్‌ని గాని, ఇవన్నీ కూడా చాలా న్యాచురల్‌గా ఉంటాయి. అంటే ఏదో అక్కడ వాళ్ళెళ్లి అక్కడ ఒక సాంగ్ కోసం ఏదో చేస్తున్నారు, లేదంటే వాళ్ళు అక్కడ కొంచెం యాక్టింగ్ చేస్తున్నారు అనేది ఉండవు. జస్ట్ ఒక ఇద్దరు ప్రేమికులు అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు అన్న ఫీలే వచ్చింది తప్పితే, ఎక్కడ కూడా అసహజత్వం అనేది లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు విశ్వనాథ్ రెడ్డి. అలాగే అతను టింట్‌ని మెయింటైన్ చేసిన విధానం గాని, అంటే కొన్ని డీప్ ఎమోషన్స్‌కి కొంచెం కలర్ డౌన్‌గ్రేడ్ చేయడం గాని, అలాగే కొన్ని బ్రైటర్ ఎమోషన్స్‌కి ఆ కలర్ టోన్ అప్ చేయడం గాని, ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకున్నారు. అంటే ఆ ఎమోషన్స్ అనేవి ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా, ఆ వార్మ్త్ అనేది ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా చాలా కేర్ తీసుకొని అయితే చేశారు. హేషమ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ అని చెప్పాలి. అంటే ఉన్నవి రెండే పాటలు అయినప్పటికీ కూడా 2 పాటలు కూడా చాలా అర్థవంతంగా ఉన్నాయి. సో, దానికి థాంక్స్ టు వనమాలి గారు. ముఖ్యంగా వనమాలి గారు రాసిన 'అందమా అందమా' అనే పాటలో స్నేహమా మోహమా అనే ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్‌ని ఆయన ఎలివేట్ చేసిన విధానం, అంటే హీరోయిక్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట అదంతా. సో, దాన్ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అంటే చాలా రోజుల తర్వాత ఒక సాహిత్యం అనేది అర్థవంతంగా సినిమాకు ఉపయోగపడేలాగా, ముఖ్యంగా కథాగమనానికి ఉపయోగపడేలాగా ఉండడం అనేది గమనించడం జరిగింది ఈ సినిమాలో. సో, ఫైనల్‌గా ఫణీంద్ర నాథ్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి. ఫణీంద్ర నాథ్ అనే దర్శకుడు చాలా టేస్ట్‌ఫుల్ డైరెక్టర్ అనమాట. అంటే ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి, లేదంటే ఒక ఆర్టిస్టిక్ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఒక ఆర్టిస్ట్ ఏ ఎమోషన్‌ని ఎంతవరకు పండించాలి, ఎక్కడ కట్ చేయాలి అనే ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం ఫణీంద్రని మెచ్చుకొని తీరాలి. అంటే ఒక ఆర్ట్ మీద అతనుకున్న ప్యాషన్. అయితే ఆ ఆర్ట్ ఎంతమందికి రిలేటబుల్‌గా ఉంటుంది, ఎంతమంది ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతున్నారు అనే విషయాన్ని కూడా అతను కొంచెం సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇలా తెలుగు రచయితలు అనే పాత్ర నిజంగానే తెలుగు సినిమాల్లో తెలుగు తగ్గిపోతుంది. తెలుగు వాడుక భాషలో కూడా చాలా ఇంగ్లీష్ పదాలు దొర్లుతున్నాయి అనేది ఎంతవరకు నిజమో, అలాగే ప్రెజెంట్ జెన్‌జీ జనరేషన్ కదా ఇదంతా కూడా. అంటే 90స్ ఆడియన్స్ చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఈ ప్రెజెంట్ జనరేషన్ లాంగ్వేజ్‌కి గాని, లేదంటే ప్రెజెంట్ ఫార్మాట్‌కి గాని ఆల్మోస్ట్ అలవాటు పడిపోయారనమాట. అంటే వాళ్ళని మళ్ళీ ఒక వెనక్కి తీసుకెళ్ళే ప్రయత్నం ఉన్నప్పుడు ఐదర్ ఆ టైమ్ లైన్ అన్నా తీసుకోవాల్సిందే. అంటే ఈ సినిమాని ఒక 2013-1920లా కాకుండా ఈ సినిమాని మోర్ ఆఫ్ ఒక 1970స్, 1980స్ తీసుకొనుండుంటే గనక ఇది ఖచ్చితంగా అలాగా రిలేటబుల్‌గా ఉండేది. బట్ అంటే ఆ టైమ్ లైన్ కారణంగా, ఆ క్యారెక్టర్స్ కారణంగా, ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే తీరు కారణంగా కూడా ఇదంతా కూడా అంత రిలేటబుల్‌గా ఎక్కడ అనిపించదనమాట. ఎందుకంటే మాట్లాడే భాష దగ్గర నుంచి వాళ్ళ వ్యవహార శైలి దాకా. అంటే 'హనూరెడ్డి' క్యారెక్టర్ ఒకటి పక్కన పెట్టేస్తే మదర్ క్యారెక్టర్ కావచ్చు, ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ కావచ్చు, వీళ్ళ వ్యవహార శైలి ఏదైతే ఉందో అది అంటే మనం మోస్ట్‌లీ ఇవన్నీ కూడా ఒక 70స్, 80స్ సినిమాల్లో నాగేశ్వరరావు గారో, లేదంటే సావిత్రి గారో, లేదా వాణిశ్రీ గారో ప్లే చేసిన టైంలో చూసిన కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో, దట్స్ నాట్ బోరింగ్ సినిమా. దట్స్ నాట్ రిలేటబుల్ సినిమా. సో, ఇక్కడ ఇది బాలేదు అనట్లేదు. థింగ్ ఏంటంటే అది రిలేటబుల్‌గా ఉండి ఆడియన్స్ కనెక్ట్ అయితే గనక ఇంకా బావుండేది అంటున్నా అనమాట. ఈ డిఫరెన్స్‌ని ఫణీంద్ర ఇంకాస్త లోతుగా అర్థం చేసుకొని, ఈ రిలేటబిలిటీ ఇష్యూస్‌ని ఫణీంద్ర ఓవర్‌కమ్ చేయగలిగితే గనక హి హాస్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే అదేదో కమర్షియల్ సినిమాలే తీయాలి, లేదంటే ఇలాంటి సినిమాలు తీయాలని ఒక స్టాండర్డ్ గాని, ఒక పారామీటర్ గాని ఇక్కడ లేదు. కానీ నువ్వు తీసే ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు, లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ సినిమాను చూస్తున్న ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు, అంటే నీడ్ బట్టి ఆ ప్రొడక్ట్ అనేది ఉండాలి అనేదే ఒక పాయింట్ తప్పితే ఎక్కడా కూడా అతని వర్క్‌ని తక్కువ చేయడం ఇంకోటో కాదు. ట్రైలర్‌లో ప్రాస ఒక్కటే కనబడినా కూడా సినిమాలో మాత్రం ప్రాసలు ఇబ్బడిముబ్బడిగా కనిపించాయి. ఎన్ని ప్రాసలు తీసుకున్నా గానీ ఒక 2, 3 డైలాగ్స్ మాత్రం ఎందుకో సింక్ అవ్వలేదనిపించిందనమాట. ఒక రచయిత యొక్క ఆకలిని వివరిస్తూ ఒక చెరుకు తోటలో పడిన ఏనుగు అని పోలుస్తాడనమాట డైరెక్టర్. అట్ ద సేమ్ టైమ్ గ్లిజరిన్‌లో ముంచిన గుండె అనే ఒక డైలాగ్. సో, ఇలాంటివి అసలు నాన్ సింక్ ఉంటాయనమాట. అంటే సో, అంత బరువైన ఎమోషన్ కాదది. సో, దాన్ని ఇంకాస్త అదే చెప్తున్నా రిలేటబిలిటీ అనేది మేజర్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో. మిస్ అయిన మేజర్ ఫ్యాక్టర్. అలాగే ఫణీంద్ర పెన్ను పక్కన పెట్టి తీసిన యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, అంటే వారణాసి ఫైట్ సీక్వెన్స్, అది కథా గమనానికి గానీ, హీరోయిన్ క్యారెక్టరిస్టిక్ ఆర్క్‌కి గానీ ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పాలి. ఎందుకంటే సరే తను ఎలివేట్ చేశారు. తనొక కాళీమాతతో తనని పోల్చడం అనేది జరిగింది. కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది గానీ, లేదంటే ఆ చుట్టూ అల్లుకున్న ఒక సన్నివేశం అనేది గానీ, కథా గమనానికి లేదంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌కి ఎంతవరకు ప్లస్ అయింది అనేది గూడా ఆలోచించుకొనుంటే బావుండేది. ఎందుకంటే ఇక్కడి దాకా అంతా ఎవ్రీథింగ్ లాజికల్ కదా! అంటే అది హీరో పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు గూడా రైట్ ఫ్రమ్ హర్ జర్నీ ఆ డోజోలో మొదటి రోజు స్టార్ట్ అయిన ఆ కథ సో, చివరగా ఒక ప్రేమలేఖతో ముగుస్తున్నప్పుడు, అతని పర్స్పెక్టివ్‌లో గూడా ఈ ఫైట్ అనేది ఎక్కడ కనిపించదనమాట. సో, ఇలాంటి రిలేటబిలిటీ ఇష్యూస్ అండ్ పేసింగ్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే కొన్ని సినిమాలకి లాగ్ అవసరం. కొన్ని సినిమాలకి లాగ్ అవసరం లేదు. ఈ డిస్కషన్ అనేది ఎప్పుడు జరుగుతా ఉంటుంది. అయితే 'ఎనిమిది వసంతాల్లో' కనిపించేదైతే లాగ్ కాదు. ఆ డ్రామాని ఎక్స్‌టెండ్ చేశారనమాట. అంటే ఆ క్యారెక్టరిస్టిక్ ఆర్క్‌ని లేదంటే ఆ క్యారెక్టర్ తాలూకా ఒక భావాన్ని ప్రేక్షకుడు
ఫీల్ అవ్వడం కోసం, అనుభూతి చెందడం కోసం చేసిన ప్రయత్నం ఈ ల్యాగ్ అని చెప్పొచ్చు. అయితే ఆ ల్యాగ్‌ని అందరూ పాజిటివ్‌గా తీసుకోగలరా? లేదంటే అందరూ భరించగలరా? అనేది మాత్రం ఇంకా స్టిల్ క్వెషనబులే. సో, ఈ చిన్నపాటి మైనస్‌లను పక్కన పెట్టేస్తే ఫణీంద్ర నాథ్ శెట్టి రైటింగ్ స్టైల్‌ని, అతనికి తెలుగు భాష మీద ఉన్న అభిమానాన్ని, ఆ భాషను అందరూ ఆదరించాలి అని అతను చేస్తున్న ఒక ప్రయత్నాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఓవరాల్‌గా 'ఎనిమిది వసంతాలు' అనే సినిమా ఈ రిలేటబిలిటీ ఇష్యూస్ కారణంగా కొంచెం డిస్కనెక్టెడ్‌గా ఉంటుంది తప్పితే, ఆ 'ఎనిమిది వసంతాలు' అనే ఒక టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం గానీ, అనంతిక ప్లే చేసిన 'శుద్ధి అయోధ్య' అనే క్యారెక్టర్ గానీ చాలా అంటే చాలా బావుంటాయి. సో, ఆ క్యారెక్టర్ ఆర్క్ కోసం, ఈ బ్యూటిఫుల్ ఎండింగ్ కోసం ఈ సినిమాని కొంచెం ఓపికతో చూడాలనమాట. దిస్ ఈజ్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.